ఫిల్మ్ ఛాంబర్లో చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ అయ్యారు. నిన్న సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చిస్తున్నారు. చిన్న నిర్మాతల అభిప్రాయాలు తీసుకొని ఫెడరేషన్ సభ్యులతో సి కళ్యాణ్ చర్చించనున్నారు. సమావేశంలో చర్చలు కొలిక్కి వస్తే దిల్ రాజుతో సమావేశం కానున్నారు. ఫిల్మ్ ఛాంబర్లో చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ అయ్యారు. సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చిస్తున్నారు. చిన్న నిర్మాతల అభిప్రాయాలు తీసుకుని ఫెడరేషన్ సభ్యులతో సి కళ్యాణ్ చర్చించనున్నారు. సమావేశంలో చర్చలు కొలిక్కి వస్తే దిల్ రాజుతో సమావేశం కానున్నారు. రైట్, ఇక ఫిల్మ్ ఛాంబర్ లో అయితే చిన్న నిర్మాతలతో సి కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ముఖ్యంగా ఈ భేటీలో అయితే సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ భేటీ అయ్యాకనైనా దీనిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? గత 4 రోజుల నుంచి సినీ పరిశ్రమలో ఒక సంక్షోభం నెలకొంది. సినీ కార్మికులు తమ యొక్క వేతనాలను పెంచాలంటూ ఆందోళనకు దిగడంతో ఒకవైపున నిర్మాతలకు, మరోవైపున ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు మధ్య కూడా చర్చలు అనేవి నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్లను బంద్ చేస్తూ కూడా ఖచ్చితంగా ఆ యూనియన్లు పిలుపునిచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే షూటింగ్లు జరుగుతున్నాయో, ప్రధానంగా సారథి స్టూడియోలో కావచ్చు, అలాగే ఇటు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నటువంటి ఏవైతే షూటింగ్లు ఉన్నాయో కొన్ని షూటింగ్లు కూడా నిలిపివేస్తూ ఎవరైనా ఒకవేళ యూనియన్ల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లి షూటింగ్లకు హాజరైతే మాత్రం వాళ్ళ మీద కొంత అటాక్స్ జరిగినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా యొక్క సమస్యను పరిష్కారం చేసేందుకు ఒకవైపున ఇండస్ట్రీ పెద్దలు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇటు సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రముఖ నిర్మాతలతో పాటు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు ఒక కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ద్వారా ఆ యొక్క సమస్యలను ఒక కొలికి తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఈ యొక్క సమావేశం అనంతరం తమ యొక్క నిర్ణయాన్ని ప్రకటిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా వైపున ఇప్పటికే ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కూడా తెలియజేసిన నేపథ్యంలోనే ఈ యొక్క కోఆర్డినేషన్ మీట్కు ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఎందుకంటే ఇప్పటికే తాము తెలియజేయడం జరిగింది, 30% వేతనాలను పెంచాలి, పెంచినటువంటి వేతనాలను ఏ రోజుకు ఆ రోజే ఆ కార్మికులకు అందించాలి అనేది ప్రస్తుతం సినీ కార్మికుల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. వీటితో పాటు కాల్ సీట్స్ విషయము, అలాగే అటు సండేస్ లో పనిచేసినటువంటి పని దినాలు, బేటాల విషయము, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఇటు సినీ కార్మికుల నుంచి కొంత డిమాండ్లు అనేవి వినిపిస్తున్న నేపథ్యంలోనే ఆ సినీ ఇటు ఎవరైతే ప్రముఖ నిర్మాతలు ఉన్నారో నిర్మాతలు కూడా ఒక ప్రొసీజర్ను రెడీ చేశారు. ఆ ప్రొసీజర్ను రెడీ చేసి దాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో చర్చిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ చర్చల తర్వాత తాము తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఒక స్పష్టతనిస్తాము అనేది ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఈ సమావేశం అనంతరం ఒకవైపున ఇటు ప్రముఖ సినీ ఇండస్ట్రీలో ప్రముఖంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కలవబోతామని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజును కలిసినటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ సమస్యలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా వాళ్ళతో చర్చించి చిరంజీవి చెప్పినటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆయన చెప్పినట్లు వింటామనేటువంటి విషయాన్ని కూడా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలియజేసినటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. రత్నమర్, కార్మికుల వర్షన్ ఏ విధంగా ఉంది? వాళ్ళు చాలా రోజుల నుంచి మేము ఇంత కష్టపడుతున్నా మాకైతే న్యాయం జరగట్లేదు అని వాపోతున్నారు. సో కార్మికుల డిమాండ్ ఏ విధంగా ఉంది ఇప్పటివరకు? ఇప్పటి వరకు ఏదైతే ప్రస్తుతం ఇస్తున్నటువంటి వేతనాలకు అదనంగా 30% తమ యొక్క వేతనాలను పెంచాలి అనేది ప్రస్తుతం సినీ కార్మికుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. యొక్క 30% వేతనాలను పెంచడంతో పాటు ఏ రోజుకు ఆ రోజు ఆ పెంచినటువంటి వేతనాలను ఆ రోజు పనిచేసినటువంటి ఆ సినీ కార్మికుడికి అందించాలనేదే ఇప్పుడు వాళ్ళు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. దీని మీదనే మొదటి నుంచి సినీ నిర్మాతలకు అలాగే సినీ కార్మికులకు మధ్య యొక్క వాగ్వాదం అనేది నడుస్తోంది. గత 4 రోజుల నుంచి కొంతమంది సినీ నిర్మాతలు కూడా మాట్లాడుతూ ప్రస్తుతం ఇటు పరిశ్రమలలో వివిధ పరిశ్రమలను కనుక గమనించినట్లయితే ఇటు సాఫ్ట్వేర్లతో కంపారిటివ్లీ వాళ్ళకన్నా కూడా ఎక్కువ జీతాలు అనేవి సినీ కార్మికులకు అందుతూ ఉన్నప్పుడు, ఎక్కువ
మొత్తంలోనే ఇప్పటికే చెల్లిస్తూ ఉన్నాము, ఇంకా ఎక్కువ వేతనాలు పెంచడం అనేది కుదరని పరిస్థితి అనే విషయాన్ని కూడా మొదట్లో కొంతమంది నిర్మాతలు బహిరంగంగానే తెలియజేశారు. సో దీని తర్వాతనే ఆందోళనలు అనేవి మరింత ఉధృతం అయ్యాయి. ప్రముఖంగా హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి వివిధ షూటింగ్ స్పాట్స్లో షూటింగ్స్ జరుగుతున్నప్పుడు ఒకవేళ యూనియన్ల యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా యూనియన్ సభ్యులు వెళ్ళి అక్కడ షూటింగ్లలో పాల్గొన్నప్పుడు వాళ్ళ మీద ఆ ఆందోళనలకు నిరసనగా వాళ్ళ మీద అటాక్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. సో ప్రస్తుతం ఇప్పుడు 30% వేతనాల మీద అలాగే పెంచినటువంటి వేతనాలను ఏ రోజుకు ఆ రోజు ఆ కార్మికుడికి అందించాలనేటువంటి డిమాండ్లు అవి వినిపిస్తూ ఉన్నాయి. బేటాల విషయం ఆదివారం పని సంబంధించి, ఎందుకంటే ఎక్కువ సమయం అనేది వర్క్ చేయాల్సి వస్తున్నటువంటి విషయాలు కూడా ప్రధానంగా ఈ డిమాండ్లలో ఉంది కాబట్టి వీటన్నిటి మీద కూడా చర్చలు అనేవి జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్న.